మామ్, ఇప్పుడు ఆ చంద్రగాడికి ముసల్ది పిచ్చగా క్లాస్ పీక్తుంది. అవును బేబీ, ప్రస్తుతం ఆ ఓల్డ్ లేడీ మన చేతిలో ఆట బొమ్మ. ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. ఆడక చస్తుందా? నానమ్మ, నేను కావాలని చేయలేదు నానమ్మ. నిజంగానే నాకు కాఫీ. సూర్యకు నీకు ఏం చెప్పాను? ఆ అమ్మాయి విధించిన 30 రోజుల గడువులో ఆ అమ్మాయి బండారం బయట పెట్టాలని కదా చెప్పాను మీకు. అవునానమ్మ. అలాంటప్పుడు మనం వేసే ప్రతి అడుగులో తెలివిని, చాకచక్యాన్ని ప్రదర్శించాలి. అలాగే ఆ అమ్మాయికి గాని వాళ్ళ అమ్మకి గాని మనం ఏం చేయబోతున్నామనే విషయం వాళ్ళకి ఏ మాత్రం తెలియకూడదు. వాళ్ళు వేసే ప్రతి ఎత్తుకి మనం పై ఎత్తు ఎలా వేస్తున్నామనే విషయం వాళ్ళకి ఏ మాత్రం తెలియకూడదు. వాళ్ల పట్ల మన ప్రవర్తన, మనం వేసే ప్రతి అడుగు వాళ్ళకెలా అనిపించాలంటే వాళ్ళు దాన్ని పూర్తిగా నమ్మాలి. నిజమే నానమ్మ, కానీ నీ ముందే వాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నానమ్మ. బాబూ, దూరంగా ఉండే శత్రువు కంటే దగ్గరగా ఉండి పక్కనే ఉంటాడే శత్రువు, వాడితో ప్రమాదం. అలాంటి వాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నష్టపోయేది మనమే, వాళ్ళకేమవదు. తెలివితేటల్లో కానీ, వీరత్వంలో కానీ, లేదా ఆత్మవిశ్వాసంలో కానీ ఏమాత్రం తీసిపోని పాండవులు సమయం కలిసి రానప్పుడు ఎన్నో అవమానాలు భరించారు. కారణం ఏమిటంటే అంతిమంగా విజయమే వాళ్ళ లక్ష్యం కాబట్టి. బాబు, ఈ తలవంపులు తాత్కాలికం. మన ప్రవర్తన ఎదుటి వాళ్ళకి కనువిప్పు కలిగించేలా ఉండాలి. వాళ్ళకి కనువిప్ప? అది జరిగేది కాదు నానమ్మ. కలహంతో మనం మాత్రం సాధించేదేముంది బాబు? నీలో, సూర్యలో ఉండే ఆవేశం, ఉడుకు రక్తాన్ని నేను అర్థం చేసుకోగలను బాబు. కానీ ఈ ఆవేశం కంటే మన కుటుంబం గొప్పది, మన వజ్రపాటి వంశం గొప్పది. ఆ గొప్పని గొప్పగా నిలబెట్టుకోవడంలోనే మన గొప్పతనం ఉంటుంది బాబు. ఆ సంగతి మర్చిపోకు. అర్థం చేసుకో, తెలివిగా నడుచుకోరా. వెళ్ళు బాబు. ఈ రూమ్ ఏం బాగుందని బేబీ, సమంతని రూమ్ వెకెట్ చేయించి ఈ రూమ్ కావాలని అడిగావు. దీనికంటే ఆల్రెడీ మనం ఉంటున్న రూమే బాగుంది కదా బేబీ. మామ్, వితౌట్ ఎనీ స్ట్రాంగ్ రీజన్ నేను సమంత రూమ్ కావాలని అడుగుతాను. ఈ రూమ్లో సమంతకి సూర్య మెమరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య మెమరీస్ అన్నీ సమంత నుంచి అవే చేయాలి. ఎస్ మామ్, సమంతకి సూర్య గురించిన స్వీట్ మెమరీస్ అన్ని దూరం చేస్తే గాని సూర్య నాకు దగ్గర కాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.